పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ 2001లో హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ అయింది ఐ నో, బట్ ఈ ఇతర కోర్సెస్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయా? దిస్ డిగ్రీ మేము ఆఫర్ చేసే డిగ్రీని బిఎస్సి ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయటెటిక్స్ అంటారు. క్లినికల్ న్యూట్రిషన్ అంటే స్పెసిఫికా? ఎస్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయటెటిక్స్ అంటాం. కెరియర్ అండ్ విత్ ప్రొఫెషనల్ గ్రోత్ ఆఫర్ చేసేది మాత్రము నా ఉద్దేశంలో తప్పకుండా బిఎస్సి క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయటెటిక్స్ అని నేను గట్టిగా చెప్తాను. సో డైరెక్ట్గా ఈ 3 year ప్రోగ్రామ్ తర్వాత ఎక్కడెక్కడ వర్క్ చేయొచ్చు మ్యామ్? హాస్పిటల్స్లో, హెల్త్ క్లినిక్స్లో, ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఏమేమి చేయొచ్చు మ్యామ్? ఆన్లైన్ కూడా చేసుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు కన్సల్టేషన్. ఎస్, బిఎస్సి క్లినికల్ న్యూట్రిషన్లోకి వస్తే కనుక 3 years బ్యాచిలర్స్ డిగ్రీ, వెంటనే 2 years పీజీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ 3 years డాక్టరల్ డిగ్రీ. అంటే అదే టైంలో యూ కిల్ బికమ్ అదే క్వాలిఫికేషన్ డాక్టర్ ఆఫ్ న్యూట్రిషన్, అవే పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, అక్కడే ఉద్యోగం. డిఫరెన్స్ ఏంటి అంటే అతి తక్కువ టైము, లక్షల్లో జీతము, అండ్ యూ కెన్ రన్ యువర్ ఓన్ ప్రైవేట్ ప్రాక్టీస్ అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ క్లినిక్స్. డిఫరెన్స్ అదే. కాబట్టి అందరూ ఎగబడి అంత కష్టపడి ఎంబీబీఎస్ వైపే వెళ్ళక్కర్లేదు, కానీ మెడికల్ ప్రొఫెషన్ లాంటి ప్రొఫెషన్ కావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ లుక్ ఎట్ అవర్ పినికల్లో ఆఫర్ చేస్తున్న బేసిక్ క్లినికల్ న్యూట్రిషన్ చూసుకోవచ్చు. ఇది ఎట్లా డిఫరెంట్ అందరికంటే ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాను? దిస్ ఈజ్ అ డ్యూయల్ డిగ్రీ కోర్స్ వీఆర్ ఆఫరింగ్. పినికల్లో మేము డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. అంటే ఒకటి బిఎస్సి ఇన్ క్లినికల్ న్యూట్రిషన్, రెండో దాంతో పాటుగానే డిప్లొమా ఇన్ డయటెటిక్స్. అండ్ ఈ డిప్లొమా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నేషనల్ కౌన్సిల్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్స్ అ వ్యాలిడ్ క్వాలిఫికేషన్. ఇట్స్ అ వ్యాలిడ్ క్వాలిఫికేషన్. తెలంగాణలో ఏ కాలేజ్ కూడా మేము ఇచ్చిన క్వాలిఫికేషన్ ఇవ్వలేదు. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డ్యూయల్ క్వాలిఫికేషన్తో పాటు డ్యూయల్ ఇంటర్న్షిప్ ఇస్తున్నాం. డ్యూయల్ ఇంటర్న్షిప్ అంటే ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో ద ఓన్లీ కాలేజ్ విచ్ హ్యాస్ అటాచ్డ్ న్యూట్రిషన్ క్లినిక్ ఈజ్ అగైన్ పినికల్. పినికల్లో ఒక అటాచ్డ్ న్యూట్రిషన్ క్లినిక్, అమృతాహార్ అనే న్యూట్రిషన్ క్లినిక్ మేము రన్ చేయడం మూలాన ఏం చేస్తారు మ్యామ్ అక్కడ? దాదాపు 80 రకాల జబ్బులకి మేము ఆహారంతో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే, సో ఈ పిల్లలు మా దగ్గర చదివే పిల్లలందరూ కూడా అక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే యాక్చువల్గా మనకున్న నాలెడ్జ్, న్యూట్రిషన్లో మనం గెయిన్ చేసిన నాలెడ్జ్, దాన్ని పేషెంట్ మీద మనము ఎలాగ యూస్ చేయాలి అనే ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో, ఆ కిటుకులు ఏవైతే ఉంటాయో అవి మేము మా పిల్లలకి దగ్గరుండి నేర్పించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటర్న్షిప్. సెకండ్ ఇంటర్న్షిప్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మినిమం 100 beds ఉన్న హాస్పిటల్లో తప్పకుండా పిల్లలకి ట్రైనింగ్ చేపిస్తాం. పోస్ట్ ఆపరేటివ్, ప్రీ ఆపరేటివ్, జనరల్ అండ్ ఈవెన్ ఇన్ గైనకాలజీలో, లేకపోతే యూరాలజీలో, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో మినిమం 2 to 3 డిపార్ట్మెంట్స్లో పిల్లల్ని మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. ఈ డబుల్ ఇంటర్న్షిప్ మూలాన అండ్ డబుల్ సర్టిఫికేషన్ మూలాన మా ఒక్క డిగ్రీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. చాలా బాగుంది మ్యామ్. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఓన్లీ ఫర్ స్కాలర్షిప్. కోసం స్కాలర్షిప్ కావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి దాదాపుగా ప్రతి సంవత్సరము 15,000 మినిమం స్కాలర్షిప్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే బ్రైట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి.